భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ శిలాదిత్య బోస్ మీద బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించే స్థాయికి వెళ్ళింది. ఈ ఘటన మొత్తం కూడా గత 4 రోజులుగా కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ ఘటన ఎక్కడ మొదలైంది, ఆయన మీద వింగ్ కమాండర్ మీద కేసు నమోదు చేయడానికి కారణాలు ఏంటనేది ఈ ఘటన జరిగిన తొలి నుంచి కూడా ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇది తొలుత వింగ్ కమాండర్ శిలాదిత్య బోస్ విడుదల చేసిన వీడియో. ఈ నెల 18వ తారీఖున తన వైఫ్తో కారులో వెళ్తున్న సమయంలో ఓ యువకుడు తమ కారును అడ్డగించి తనను దుర్భాషలాడుతూ కూడా తన మీద దాడి చేశాడని చెప్పి రక్తం ఓడేలా అతని మీద కొట్టడం జరిగిందని, తన భార్య మీద కూడా అసభ్యకరమైన పదాలు వినియోగించాడని చెప్పి ఇదని మొత్తం కూడా ఒక ప్రాంతీయవాద విభేదాన్ని తీసుకొచ్చే విధంగా కూడా శిలాదిత్య బోస్ మాట్లాడడం జరిగింది. అతను పోస్ట్ చేసిన వెంటనే కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాని తర్వాత తన భార్య, ఎవరైతే వింగ్ కమాండర్ భార్య ఉన్నారో ఆమె కూడా బైపనల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఓ యువకుడు తమ మీద దాడికి దిగాడని చెప్పి, తమని కొట్టాడని చెప్పి, తమని దూషించాడని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. వింగ్ కమాండర్ వైఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆ యువకుడిని, ఇక్కడ కర్ణాటక వాసి అయిన వికాస్ కుమార్, ఇతను కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు, ఐటీ ఉద్యోగి. ఇతని మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి అతని మీద అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అతని విచారణలో భాగంగా కూడా వికాస్ కుమార్ ఈ ఘటన అంతా ఎలా జరిగిందనే విషయాలను పోలీసులకు తెలపడం జరిగింది. తన తప్పేమీ లేదని చెప్పి బైక్లో వెళ్తున్న సమయంలో కారు కొద్దిగా టచ్ అయితే వారు సీరియస్గా రియాక్ట్ అయ్యారని చెప్పి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తన మీద మొదట వింగ్ కమాండరే దాడి చేశాడని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని ఎంక్వైరీలో భాగంగా కూడా పోలీసులు ఈ ఘటన జరిగిన ప్రాంతంలో గోపాలన్ మాల్కి ఆపోజిట్లో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా కూడా ఈ దాడికి తొలుత వింగ్ కమాండరే బోసే ఈ దాడికి దిగాడని చెప్పి తొలుత అతనే ఇతన్ని వికాస్ కుమార్ని అత్యంత దారుణంగా కొట్టాడని చెప్పి పోలీసులు గుర్తించారు. ఆ వీడియోలు కూడా ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తం కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోలు. ఈ ఘటన మొత్తం కూడా 18వ తారీఖున ఉదయం 6:30 గంటల సమయంలో జరిగింది. ఇక్కడ ఎల్లో షర్ట్ వేసుకున్న ఈ వ్యక్తి వికాస్ కుమార్, ఇతను వింగ్ కమాండరు, ఆయన భార్య, వీళ్ళు ముగ్గురు కూడా వికాస్ కుమార్ మీద దాడి చేస్తూ ఇక్కడ మనకు చూడొచ్చు. ఒకసారి అత్యంత అమానుష్యంగా కూడా అతని మీద విచక్షణ రహితంగా కూడా కొడుతున్న వీడియోలు అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది మొత్తం కూడా దాదాపు 10 నిమిషాల పాటు కూడా అతని మీద దాడి చేస్తున్న వీడియోలు అయితే ఇక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి, ఎక్కడ అతన్ని 10 నిమిషాల పాటు కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అతన్ని పట్టుకుని రోడ్డు మీద పడేయడము, అత్యంత దారుణంగా రోడ్డు మీద పడేసి తన్నడము ఇలా జరిగింది. అక్కడ స్థానికులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏమాత్రం అతన్ని వదలకుండా ఈ ఘటన మొత్తం కూడా దాదాపు 10 నిమిషాల పాటు కూడా చోటు చేసుకుంది. రోడ్డు మీద పడేసి తంతున్నా కానీ, అసలు కింద పడిపోయినా కానీ అతన్ని వదలకుండా కూడా కొట్టడం జరిగింది. ఈ వీడియోలన్నీ పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో తొలుత ఎవరైతే ఆ వింగ్ కమాండర్కి మద్దతు ఇచ్చిన నెటిజన్లు కూడా ఈ వీడియోలన్నీ వెలుగులోకి రావడంతో ఇది పూర్తిగా కూడా వింగ్ కమాండర్ బోస్ తప్పని చెప్పి కూడా తర్వాత ఇవాళ ఉదయం నుంచి కూడా పోస్టులు పెడుతున్నారు. ఈ ఘటన మీద కూడా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించడం జరిగింది. స్పందిస్తూ కూడా ఆయన ఖచ్చితంగా ఎవరైతే ఈ ఘటనలో తప్పు చేశారో వారిని ఖచ్చితంగా శిక్షించడం జరుగుతుందని చెప్పారు. కన్నడిగులను కించపరిచే విధంగా కూడా అతను వ్యాఖ్యలు చేశాడని చెప్పి, ఇది ప్రాంతీయ విభేదాలను తీసుకొచ్చే విధంగా, రెచ్చగొట్టే విధంగా కూడా వింగ్ కమాండర్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి దీని మీద కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసులను ఆదేశించినట్టు సీఎం సిద్ధరామయ్య తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. చట్టపరమైన ఏ హోదాలో ఉన్నప్పటికీ కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించానని చెప్పి చెప్పడం జరిగింది. ఈ మేరకే కూడా వింగ్ కమాండర్ బోస్ మీద అయితే బెంగళూరు బైపనహల్లి పోలీసులు
కేసు నమోదు చేశారు. ఆ యువకుడు ఫిర్యాదుల మేరకు కూడా హత్యాయత్నం కేసు అయితే ప్రస్తుతం వింగ్ కమాండర్ మీద నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం అతను ఇతర రాష్ట్రాల్లో ఉండడంతో అతనికి నోటీసులు జారీ చేసి అతన్ని అదుపులోకి తీసుకుని విచారించే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, ఏబిన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.